మేడం, రాణా గారు మీకోసం పంపించారు. రాణా గారా? నాకిమ్మన్నారా? అవునండి. ధన్యవాదాలు. ఇదేంటి చేదుగా ఉంది? రాణా గారు పంపారు. పూర్తిగా తాగాల్సిందే కదా. మహల్ మొత్తాన్ని వదిలిపెట్టి మనం ఈ మారుమూలకి ఎందుకు వచ్చినట్టు? అక్క, ప్రేమికులు ఎక్కువగా ఇలాంటి మూలల్లోనే కనిపిస్తారు. ఏ గాయత్రి, అక్క, తనేదో తాగేస్తోంది. తల్లితోడు చూడక్క. మరి అందులో ఏముందో గాని భలే అందంగా కనిపిస్తోంది. బహుశా విదేశీ షర్బత్ అయి ఉంటుంది. అత్తమ్మ మనం ఇక్కడ ఏమీ తినడానికి వీల్లేదని చెప్పేసింది. ఇక్కడేమో గాయత్రి విదేశీ షర్బత్లో మునిగి తేలుతోంది, అది కూడా ఒక్కరితే. అక్క, ఇంతకీ గాయత్రి ఏం తాగుతోందో మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. తెలుసుకోవాల్సిందే. ఇదిగో బాబు, ఇటు. ఏం చేస్తున్నావు? తల్లి తోడక్క, ఇది విదేశీ షర్బత్ కాదు. అక్క, ఇంతకీ గాయత్రి ఏం తాగిందో తెలుసా? ఏంటి? మద్యం అక్క. నీకెలా తెలుసు అది మద్యమని? దీని వాసన చూడు. అదే ఎలా తెలుసు నీకు అది ఖచ్చితంగా మద్యం వాసనే అని? అంటే మరి అది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చెప్పు, ఏంటి అమ్మ వాళ్ళ ఇంట్లో? వదిలే అక్క, ఎలా తెలిస్తే ఏంటంట, దాంతో పనే ఉంది. అసలు మనం గమనించాల్సింది ఏంటంటే మన గాయత్రి మద్యం తాగేసింది. ఇప్పటికి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. గాయత్రి మన పని తేలిక చేసేసింది. ఇప్పుడిక ఖచ్చితంగా తమాషా జరిగి తీరుతుంది. భోజనం చాలా రుచిగా ఉంది. అవును నాన్నగారు. ఆగండి ఆగండి. దమయంతి, నా చిట్టి తల్లి కారులో ఎందుకు తీసుకెళ్తున్నారు? మనం బగ్గీలో వెళ్ళిపోదాం. అంటే అది ఏం లేదండి, ఇది బాగా అలసిపోయింది, పడుకుంది. మేం మాతో పాటు కారులో తీసుకెళ్తానులేండి, మీరేం కంగారు పడకండి. సరే, అలాగే కానివ్వండి. పదండి, మనం ముగ్గురం బగ్గీలో వెళ్ళిపోదాం. జాగ్రత్తగా తీసుకెళ్ళు. ఇదిగో బాబు, మా బగ్గీని పిలిపించు. బాబు, నీతోనే చెప్పేది, వినిపించలేదా? మా బగ్గీని పిలిపించు. అది మీ బగ్గీని రాజాజ్ఞ ప్రకారం జప్తు చేయడం జరిగిందండి. రాజా చంద్రవదన్ గారు అలా ఆదేశించారు. మా బగ్గీని జప్తు చేశారా? ఎందుకు? ఎందుకంటే 6 గుర్రాల బగ్గీ కేవలం రాజ కుటుంబానికి మాత్రమే ఉంటుంది, ప్రజలకు కాదు. ఈ విషయం గురించి మీకు తెలీదా? నా బగ్గీని జప్తు చేస్తారా? ఈ సేట్ గోవిందాస్ బగ్గీని మొదట అతిథిలా ఆహ్వానించి తర్వాత అవమానం చేస్తారా? తప్పంతా నాదే. నేను రాజమాత ఆహ్వానాన్ని అంగీకరించడమే. మీకోసం వేరే బండి పిలిపించమంటారా? వద్దు. మొదట చెంప పగలగొట్టి తర్వాత మందు రాస్తారా? కానీ ఇప్పుడు మీరు చేసిన గాయాన్ని ఏ మందు మాన్పలేదు. మీ రాజమహల్ బళ్ళన్నీ మీ దగ్గరే ఉంచుకొని ఊరేగండి. మిగతా అతిథుల్ని ఇళ్లకి చేర్చడానికి ఉపయోగపడతాయి. నేను స్వయంగా వచ్చాను, స్వయంగానే వెళ్తాను.
మా దారికి అడ్డొచ్చే సాహసం చేశారు. వారికి చెప్పు, వెంటనే కారుని వెనక్కి తీసుకెళ్ళమని. వారు మాకు ఎన్నడూ సమానులు కారు, కాబోరు కూడా. నిన్నటిదాకా ఎవరికైతే మా ఎదురుగా నిలబడే అర్హత కూడా లేదో వాళ్ళు ఈరోజు మాతో పాటు విందులో పాల్గొంటున్నారు. మీకు సిగ్గు బిడియం ఏమీ లేవు. నిజమే, ఏం చేయను? సిగ్గు బిడియం అన్నీ మీ అబ్బాయికే కదా ఉన్నాయి. చిన్నరాణి గారు, మీరు వెళ్ళండి, మేము తనతో మాట్లాడతాం. ఏమైంది రాకుమారి స్వర్ణలేఖ? మీరెందుకంత కోపంగా ఉన్నారు? అంటే మాకు కోప్పడే హక్కు కూడా లేదా రానగారు? హక్కులన్నీ కేవలం మగవాళ్ళకే ఉంటాయా? బాధ్యతలు ఆడవాళ్ళకే ఉంటాయా? మీకు నవ్వెందుకు వస్తోంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహల్లో ఒక్కరైనా మాలా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఇలా ఎవరైనా ఉండాలి అని మాకు చిన్నప్పటి నుంచి ఉండేది స్వర్ణలేఖ. మా కోరిక తీరబోతోందన్న నమ్మకం కలిగింది. ఏంటది? చిన్నప్పటి నుంచి మాకొక చెల్లెలుంటే బాగుండేదనిపించేది. మీ మాటలు విన్నాక, మీ ధైర్యాన్ని చూశాక మాకనిపించింది, ఒకవేళ మాకు చెల్లెలుండుంటే గనక తను మీలాగే ఉండేదేమోనని. బంధాలు ఏర్పడడానికి ఎక్కువ సమయం పట్టదు, కానీ అవి బలపడటానికి చాలా సమయం పడుతుంది. బావా మరదళ్ల బంధం ఎప్పుడో ఏర్పడింది. ఇప్పుడిక అన్నా చెల్లెళ్ళ బంధాన్ని ఏర్పరచుకుందాం. రండి, కూర్చుందాం. మీ పెళ్లి జరిగినప్పుడు మేము ఇక్కడ లేము. మీకు చెప్పడానికి మా దగ్గర బోల్డ్ అని కబుర్లున్నాయి. రండి. గాయత్రి, నీకు 4 ఏళ్ల వయసున్నప్పుడు నువ్వు లక్ష్మి వదిన తల మీద రాయితో కొట్టి పారిపోయావు. తన కోపంతో నన్ను నానా మాటలు తిట్టింది. మరి ఈ రోజు నీకేమైంది గాయత్రి? నువ్విలా ఈరోజు అందరి ముందు ఈ అమ్మ నేర్పిన సంస్కారాన్ని, నా పెంపకాన్ని, నా గౌరవాన్ని తుంగలో తొక్కావు. అరే, నిన్ను చూసి ఎంత గర్వపడేవాళ్ళం మేము. మా కంటి దీపాన్ని అనుకున్నావు. మా పరువు మంట కలిపావు. అరే, మీ నాన్నగారి పరువును ఈ విధంగా బజార్న పెట్టే ముందు నువ్వెందుకు చావలేదే? అయ్యో అత్తమ్మా, మేం కల్లో కూడా అనుకోలేదు గాయత్రి ఇలాంటి పని చేస్తుందని. రాజ్మహల్లోని ఆడంబరాల్లో మునిగిపోయి తన సభ్యతా సంస్కారాలనే మర్చిపోయింది. ఇంట్లో టీ కూడా తాగని పిల్ల అక్కడికెళ్ళి. మన కుటుంబంలో ఇంతవరకు ఇలాంటి పని ఎవరూ చేయలేదత్తమ్మా. మీ నాన్నగారు నువ్వు అడిగింది ఏది కాదనలేదు. నువ్వు కోరుకున్నవన్నీ నీ కాళ్ళ దగ్గర ఉంచారు. అందుకు బదులుగా నువ్వు ఆయన తల దించుకునేలా చేసావు. ఆయన్ని తలెత్తుకోకుండా చేసావు గాయత్రి. ఏం జరుగుతోంది ఇక్కడ? మీరు వారి కుమార్తెను తిరస్కరించారు, వారిని అవమానించారు. రాజావారు బాధపడకుండా ఉంటారా? మేమింతకు ముందే మీకు స్పష్టంగా తెలియచేశాం కదా రాజమాత, మాకు ఆ రాకుమారి షర్మిలను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు అని. ఆపండి!